హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను టారోట్స్. మీరంతా కూడా ఈరోజు సండే కదా చాలా బిజీ ఉన్నారనుకుంటాను. నేను ఈవినింగ్ ఒక 10 minutes లైవ్కి పార్టిసిపేట్ చేశాను, కానీ ఒక 10-15 మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ అయ్యారు. మిగతా వాళ్ళంతా చాలా బిజీ ఉన్నట్టున్నారు. అలాగే కొంతమంది నాకు తెలిసింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయలేదండి. అలా ప్లీజ్, అలా ఎవరైతే చేయలేదో ఒకసారి ప్లీజ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లింక్ వస్తుందన్నమాట. మీరు ఏదైనా ఫ్రీ ఉండే టైంలో మీరు అది ఓపెన్ చేసుకొని చూడవచ్చు. ఓకే, వీడియో పోస్ట్ చేశారా, ఓకే లైవ్ చేస్తున్నారా, ఇట్లాంటివి ఏమన్నా మీకు నోటిఫికేషన్ ద్వారా లింక్ వస్తుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అయితే నేను కార్డ్స్ షఫుల్ చేసి 2 piles లాగా పెట్టాలనుకుంటున్నాను. ప్రజెంట్ మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకేం జరగబోతుంది అనే దాని గురించి మనం అయితే గైడెన్స్ అడుగుదాము యూనివర్స్ని. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 లాగా నేనైతే కార్డ్స్ షఫుల్ చేసి మీ ముందే నేను సెట్ చేసి పెడతాను. మీరు పైల్ నెంబర్ 1 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీరైతే దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో మరి అది జరుగుతుందా లేదా, అది మీ పర్సన్ గురించి కావచ్చు, మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా జాబ్ గురించి, అలా ఏదైనా కావచ్చు. ఓకేనా, నేనైతే కార్డ్ షఫుల్ చేసి పెడతానండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ముందు ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ చేయండి. మీలో ఎవరికైనా నేను చెప్పే వీడియోస్ రెసినేట్ అవుతున్నాయి అనుకుంటే, పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది ఓన్లీ వాట్సాప్ మాత్రమే అండి, నో నార్మల్ కాల్స్. ఓకేనా, ఇప్పుడు నేను పైల్ నెంబర్ 2, 1 లాగా కార్డ్ షఫుల్ చేసి పెడతాను. మీరు ఏదో ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఓకే స్టార్ట్. ప్లీజ్ యూనివర్స్ ఏంటి, పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్న సిచ్యువేషన్. ఆల్రెడీ కార్డ్ ఓపెన్ అయిపోయింది, నేను ఇక్కడ క్లోజ్ చేసి పెడుతున్నాను. ఓకే, పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్. పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. 3 కార్డ్స్ తీసాను, మళ్ళీ సేమ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి కూడా సేమ్ 3 కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్ ఏంటి, పైల్ నెంబర్ 2 వాళ్ళకి కూడా మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో మరి 2 వాళ్ళకి కూడా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్. మీకు చిన్న లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి మాత్రం చేయండి. అలా చేసే మీకు నేను చెప్పే వీడియోస్ రెసినేట్ అవుతుంటాయి. అలాగే మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది వేరే పర్సన్కి రీచ్ అనేది అవుతుందండి. ఓకేనా, ఓకే నేను మేజర్ కార్డ్స్ కూడా 1 కార్డ్ అయితే తీస్తాను. పైల్ నెంబర్ 1 వాళ్ళకి 1 కార్డ్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి 1 కార్డ్. ఓకే, అలాగే ఇంకా ఏంజల్స్ గైడెన్స్. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్. 2ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు కూడా పాజిటివ్ ఎనర్జీతో చూడండి. ఓకే, 20-30% రెసిడెంట్ అవుతాయి ఈ వీడియో మీద అనుకోండి. ఒకవేళ రెసిడెంట్ అవ్వకపోయింటే స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. నేను కొత్త డెక్ అయితే తీసుకున్నానండి. ఇది ఫుల్ మూన్ అట్లా మూన్ కార్డ్స్ అన్నట్టు చాలా బాగుంటాయి. మంచి మ్యానిఫెస్టేషన్స్ కార్డ్స్ అన్నట్టు ఇది మీకు మంచి గైడెన్స్ అయితే తెలియజేస్తుంది. నేను ఒక్కొక్క పైల్కి ఒక కార్డు తీయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజల్స్ మరి పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. మేనిఫెస్టేషన్ కార్డ్స్లో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి, ఓకే పైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. ఆల్రెడీ కార్డ్ ఓపెన్ అయిపోయి పడిపోయిందండి. నేను 2 ఓపెన్ అయ్యాయి, మేము ఓపెన్ చేయలేదు. కార్డ్స్ షఫుల్ చేసినప్పుడే డివైనే మనకి 2 కార్డ్స్ని పంపించారు. ఇంకా దాన్ని నేను తీయకుండా అలా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, పైల్ నెంబర్ 2 ఇది వచ్చేసి, పైల్ నెంబర్ 1 ఇది కనిపిస్తున్నాయి కదా కార్డ్స్ అయితే. ఓకే, నేను పైల్ నెంబర్ 2ని ప్రజెంట్ అయితే ఇలా సైడ్కి అయితే పెడుతున్నాను చూడండి. పైల్ నెంబర్ 1ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. అలాగే పైల్ నెంబర్ 2ని కూడా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు పైల్ నెంబర్ 1 చూడను అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
స్కిప్ చేసి పైల్ నెంబర్ 2 నుంచి వచ్చే వీడియోని చూడొచ్చు. ఓకేనా. పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో కింగ్ ఆఫ్ కప్స్, ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్. చాలా పాజిటివ్గా వచ్చింది కార్డ్స్ అయితే. మనకి ద లవర్స్ మేజర్ కార్డ్. ఓకే, నేను ఈ 2 కార్డ్స్ మీనింగ్ నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే ఇలా పెడుతున్నాను ఈ 2 కార్డ్స్ని కూడా. ఇక్కడ మనకి పైల్ నెంబర్ 1ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చాలా పాజిటివ్ మైండ్తో అయితే మీరు ఉన్నారండి. మంచి ఎనర్జీతో ఆలోచిస్తున్నారు. మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీలో ఉండే పర్సన్. మీరు ఎవరైతే చూస్తున్నారో నా వ్యూవర్స్, మీరు ఒక సూపర్వైజర్, ఒక మంచి జాబ్ చేసే పొజిషన్, మీ యొక్క జాబ్ విషయంలో మంచి ప్రమోషన్స్, శాలరీ హైక్స్, మంచి న్యూ బిగినింగ్, మీరు అనుకున్న లైఫ్ని అయితే చూడబోతున్నారు. మీకు చాలా టాలెంట్ ఉంది. మీ యొక్క టాలెంట్ని మీరు యూజ్ చేసుకొని మంచి పేరు ప్రతిష్టలన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకుంటారు. చాలా కష్టపడతారు. మీ కష్టాన్ని దగ్గర ఫలితం ఉంటుంది. మీరు ఏది చేయాలనుకున్నా సక్సెసే ఉంటుంది. మీరు ఇది ఏదో కానీ ఒక బలమైన ఒక స్ట్రాంగ్ వర్క్ ఏదో చెయ్యాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మీరు ఏదో కావాలని పదే దానికోసం చాలా కష్టపడుతున్నారు. అది మీ లైఫ్లో జరిగే అవకాశం ఉంది. నిజమేనా నా వ్యూవర్స్? పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఏదో ఒక గోల్ పెట్టుకున్నారండి. ఆ గోల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారో అది ఖచ్చితంగా డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు రీచ్ అవుతారట అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ లైఫ్లో చూడబోతున్నారట అండి ఈ మంత్ ఎండింగ్ వరకు. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఇది పాజిటివ్ వీడియో అండి. ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకుని మీ లైఫ్లో జరిగే అవకాశం ఉంది. ద లవర్స్ అంటే మీరు విపరీతమైన ప్రేమ, అంటే మీ యొక్క గోల్ ఏదైతే ఉందో గోల్ కోసం చాలా ప్రేమని, చాలా కష్టాన్ని అన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేసుకొని మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం అనేది మీరు ఈ మంత్లో చూడబోతున్నారట. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేది ఉన్నాయి. మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఏంజల్స్ మీకు తోడుగా ఉన్నారట. మిమ్మల్ని మంచి ఒక గైడెన్స్గా ఒక దారిలో చూపిస్తున్నాను అని చెప్పేసి ఏంజల్స్ మీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. చాలా పాజిటివ్ కార్డ్స్ ఇక్కడ. మీకు చాలా టాలెంట్ ఉంది. మీరంతా కూడా జెన్యూన్ పర్సన్. నెగిటివిటీ అనేది మీ మైండ్లోనే కూడా ఉండదు. మీ చుట్టూ ఉండే పర్సన్స్ కూడా చాలామందిని మీరు పాజిటివ్ మైండ్తోనే చూస్తారు. మీ చుట్టూ ఉండే పర్సన్స్ కూడా జెన్యూన్ పర్సన్తోనే మీరు డీల్ చేస్తారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా చూస్తారట అండి. మీరు ఏదో ఒక గోల్ మాత్రం పెట్టుకొని ఆ గోల్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆ గోల్ కోసం మంచి డెసిషన్స్ని తీసుకుంటున్నారు. చాలా ప్రయత్నిస్తున్నారు. మీకు ఏంజల్స్ తోడుగా ఉండి మంచి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా మంచి పాజిటివ్ని అయితే మీరు చూడబోతున్నారట అండి. మీ లైఫ్లో సక్సెస్, గ్రోత్, మంచి న్యూ బిగినింగ్ అనేది దక్కబోతుందట ఈ లైఫ్లో. ఓకేనా. మరి ఏంజల్స్ ఏం చెప్తున్నారు అని అంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ గోల్ అయితే ఏదైతే ఉందో గత కొద్ది మంత్స్లోనే నెరవేరుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఓకేనా. చాలా పాజిటివ్. ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఇది వచ్చేసి ఇది మూన్ కార్డ్ అని చెప్పాను కదా. మూన్ కార్డ్లో మీకు ఏంటి గైడెన్స్ అంటే ఇక్కడ పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చాలా పర్మనెంట్గా తులారాశి వాళ్ళైతే ఉన్నారండి. తులారాశి వాళ్ళకి మేనిఫెస్టేషన్ కార్డులో మీకు ఏమని చెప్తున్నానంటే నౌ యు ఆర్ లవ్డ్. ఖచ్చితంగా మీరు ఏంజల్స్ దృష్టిలో మీరు ప్రేమించబడ్డారు అని చెప్పేసి అయితే మీకు ఒక మంచి మేనిఫెస్టేషన్ కార్డ్ అనేది మంచి గైడెన్స్ని అయితే తెలియజేశారు. ఇది నిజమేనా? నిజమైతే క్లైమ్ చేసుకొని కామెంట్ చేయండి. ఈ యొక్క పాజిటివ్ థింగ్స్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. ఓకేనా. పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది అండి మీకు. ఓకే. అలాగే పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇది రీడింగ్. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో పైల్ నెంబర్ 2 వాళ్ళకి 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్. చాలా పాజిటివ్ కార్డ్స్.
కింగ్ ఆఫ్ వాండ్స్ పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నాకు ఇక్కడ దాదాపుగా నాకు ఏంటంటే మీ యొక్క పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్తో మీకు కమ్యూనికేట్ అవ్వాలి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ అనేది వచ్చి మీరు లాంగ్ అయిపోయారు. దానివల్ల మీరు ఒకరి ప్రేమని ఒకరు పొందలేకపోతున్నారు. కానీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీ గురించి 24/7 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సేమ్ అలాగే మీరు కూడా 24/7 మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ మైండ్లో 24/7 మీ పర్సన్ గురించి ఆలోచనలే ఉన్నాయి. వేరే వ్యక్తి మీద ఆలోచనలు అసలు ఏది కూడా మీరు అసలు చేయలేకపోతున్నారు. వేరే వ్యక్తిని మీ మైండ్లోనికి కూడా రానియలేక అంత నిండిపోయి ఉన్నారు మీ పర్సన్తో, అంత పాజిటివ్ థింగ్స్. మీ పర్సన్ అంటే అంతగా మీకు ఇష్టం అన్నట్టు. మీ పర్సన్తో ప్లానింగ్స్ వేయాలి, మాకు కనెక్షన్ అనేది రీయూనియన్ జరగాలి, మేము ఒకరి మనసులో ఉన్న ఫీలింగ్స్ని షేర్ చేసుకొని మేమిద్దరం కమ్యూనికేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇది నిజమైన పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు కూడా ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయట. అంటే మీరు అతి త్వరలోనే మీకు కనెక్షన్కి రీయూనియన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. మీ పర్సన్ మీరు తప్ప ఇంకెవరిని కూడా చూస్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మీ పర్సన్ ఒక ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయి ఉన్నారట. తన లైఫ్లో మీరే ఇంకా మిస్ అయిపోయారు. మీకోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా మీకు తనకి రీయూనియన్ జరగాలని చెప్పేసి ఏంజల్స్ని వేడుకుంటున్నారు. ఏంజల్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ చెప్తున్నారు. మరి ఇది నిజమైతే నాకు క్లైమ్ చేసుకొని కామెంట్స్ చేయండి. అలాగే నాకు ఇక్కడ వచ్చేసి మేజర్ కార్డ్స్ తీశాను కదా, మేజర్ కార్డ్స్లో ద హర్మిట్. ప్రజెంట్ అయితే మీరు తన లైఫ్లో లేరు, చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకు బాధపడుతున్నారు. ప్లస్ మీరు అండ్ మీ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఫంక్షన్స్కు పార్టీస్ సెలబ్రేషన్స్ ఇట్లా ఎంతమంది ఉండి అంతమందిలో కూడా మీ యొక్క పర్సన్ వెళ్ళి తను హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, తన లైఫ్లో మీరు లేరు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతున్నారట. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఎనర్జీలో ఉన్నారు. ఏమీ ఆలోచించకుండా అసలు ఏ డెసిషన్స్ తీసుకోలేకుండా చాలా బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు మీరు లేరు అని చెప్పేసి. మీరంటే తనకి చాలా ఇష్టమట. తనకి మీరెంత ఇష్టమో మీరంటే కూడా తనకి చాలా ఇష్టమట. ఓకేనా? ఇది నిజమైతే క్లైమ్ చేసుకుని కామెంట్స్ చేయండి. ఈ యొక్క పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్లో జరగాలంటే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. పైల్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా, మనకి ఏంజల్స్ గైడెన్స్ వెయిట్. ఇప్పటికే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను, ఇంకా కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయండి, మీకు మంచి రోజులు అనేది రాబోతున్నాయని చెప్పేసి అయితే ఏంజల్స్ అయితే మంచి గైడెన్స్ని తెలియజేశారు. ఓకేనా? పైల్ నెంబర్ 2 ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది, మీకు కూడా ఏంజల్స్ సపోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీ పర్సన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా సేమ్ అదే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచించడం జరుగుతుంది. ఓకేనా? అలాగే మనకి మూన్ కార్డ్లో మేనిఫెస్టేషన్ కార్డ్స్లో మనకి ఏ గైడెన్స్ ఇచ్చారో చూద్దాం. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నాకు ఇక్కడ పర్మనెంట్గా కర్కాటక రాశి అండ్ మిథున రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది నిజమైన మీకు మేనిఫెస్టేషన్ కార్డ్స్ ఏం చెప్తున్నారంటే మీ యొక్క మైండ్లో మీరు చాలా లేజీగా ఉన్నారు, మీ యొక్క బద్ధకాన్ని తొలగించండి, మీ నుంచి రిమూవ్ చేయండి అని చెప్పేసి అయితే మీకు మేనిఫెస్టేషన్ కార్డ్లో ఒక మంచి గైడెన్స్ని అయితే తెలియజేశారు. ఓకేనా? మీరు కొంచెం వెయిట్ చేసి మీ యొక్క బద్ధకాన్ని తొలగించండి. మీరు డివైన్ అనేది అండ్ ఏంజల్స్ అనేది మీ యొక్క కనెక్షన్ని కలుపుతారు. మీకు మంచి గ్రోత్ అయితే ఉంది, మీకు రీయూనియన్ జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకేనా? చాలా పాజిటివ్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని కామెంట్స్ చేయండి. ఒక చిన్న లైక్ అండ్ కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. ఓకేనా? ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి, చాలా పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా రెజనేట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా తీయాలనుకున్నాను, అందుకే డిఫరెంట్గా అయితే ఈరోజు ఈ వీడియో చేశాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్కి నేను రేపటి రీడింగ్లో రిప్లై అయితే ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.